హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా, టేస్టీగా, భలే కమ్మగా ఉండే బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. ఈ బెల్లం గవ్వలు క్రిస్పీగా, భలే కమ్మగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బెల్లం గవ్వల్ని తినే కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా బాగుంటాయి. ఇక ఈ బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. అయితే ఈ బెల్లం గవ్వలు తయారు చేసుకునేటప్పుడు మైదా పిండితో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ అన్నమాట. ఇది మీకు కొంచెం సన్నటిదైతే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక టేస్ట్ కోసం 2 చిటికెళ్ళ ఉప్పును వేసుకొని ఈ మైదా పిండిలో బొంబాయి రవ్వ అలాగే ఉప్పు చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోని వేడిగా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ మనం యాడ్ చేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయన్నమాట గవ్వలు అనేవి. ఇలాగ సలసల మరుగుతున్న ఆయిల్ని పిండిలోకి యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. నూనె కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తోనే చక్కగా ఈ పిండిలోని ఆయిల్ అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. పిండిలో ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ పిండిలో ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేడి చేసి వేసుకోవచ్చు. ఇలాగ పిండిని చేత్తో నొక్కి పట్టుకుంటే ఇలా ఉండలా రెడీ అవ్వాలన్నమాట. ఈ పిండిలో ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మనం ఒక 2 నిమిషాల పాటు చేత్తో ఇలాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి కాస్త సాఫ్ట్గా అవుతుందన్నమాట. స్మూత్గా ఉంటేనే మనం గవ్వల్ని రోల్ చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడైతే పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలన్నమాట. పిండిని కొంచెం నానబెట్టుకుంటే సాఫ్ట్గా రెడీ అవుతుంది. కొంతమంది ఈ పిండిలో కుకింగ్ సోడా అంటే వంట సోడాని యాడ్ చేసుకుంటారు గుల్లగా రావడానికని. అవసరం లేదండి, ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి వంట సోడా అవసరం లేదు. ఇప్పుడు అయితే 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ పిండిని ఒకసారి ఇలాగా చక్కగా కలుపుకుంటున్నాను. చూసారా, సాఫ్ట్గా రెడీ అయింది. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా ఇలాగా రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. మీరు గవ్వలు తయారు చేసుకునే సైజు బట్టి పిండి ముద్దను తీసుకోవాలి. చిన్న సైజు అయితే ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర గవ్వల పీట కనుక ఉంటే దానిపైన ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలాంటి స్ట్రైనర్ పైన మనం ఇలాగా చేత్తో ప్రెస్ చేసుకొని ఒత్తుకోవచ్చు. చూసారా, స్టార్టింగ్ దగ్గర మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, పలుచగా రావాలి. ఆ తర్వాత ఇలాగ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈజీగా గవ్వ అనేది రెడీ అయిపోతుంది. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే గవ్వల షేప్ అనేది ఉంటుందండి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే గవ్వల షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రెస్ చేయగానే ఈజీగా మనకి గవ్వ షేప్ అనేది వస్తుందన్నమాట. పిండి అనేది ఇలాగ మనం కొంచెం ప్రెస్ చేసి తీసుకున్నామంటే షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. అంటే మనకి అచ్చులు అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట. వేగిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట. అందుకనే కొంచెం ప్రెషర్ ఇస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ఇలా గవ్వల్లా తయారు చేసుకోవాలి. మీరు రౌండ్ బాల్స్ లాగా అన్ని తయారు చేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఇలా గవ్వల్లా రెడీ చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని గవ్వల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత గవ్వలన్నీ వేసుకోవాలన్నమాట. ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉన్నదంటే పైన కలర్ వస్తుంది, సరిగ్గా వేగవన్నమాట. అందుకనే మీడియం హీట్లోనే గవ్వల్ని వేయించుకున్నారంటే మంచి గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అందుకని ఇలాగా మీడియం హీట్లోని వేయించుకోవాలి. లో టు మీడియంకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గవ్వల్ని వేయించుకోవాలి. కడాయికి సరిపడినన్ని గవ్వల్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట. ఆ తర్వాత వాటంతలో అవే పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు మనం గరిటతో కలుపుకొని అటు ఇటు కలుపుతూ మనం వేయించుకున్నామంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి, అలాగే చక్కగా గుల్లగా వేగుతాయి అన్నమాట. చూసారా, కాస్త కలర్ వచ్చాయి. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవడమే. ఇవి మైదా పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కలర్ అనేది రావండి. గోధుమ పిండితో అయితే ఇంకొంచెం డార్క్ కలర్ అనేది వచ్చే వరకు వేయించుకోవాలి. గవ్వలు వేగేయలే తెలుసుకోవాలంటే ఆయిల్ చూసారా, బబుల్స్ అనేవి కాస్త తగ్గాయి. ఇలా తగ్గిన తర్వాత మనం గవ్వల్ని ఆయిల్లోంచి తీసేసుకోవడమే. అంటే ఇవి వేగిపోయినట్టే అన్నమాట.
ఇలా కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఆయిల్లో తీసుకొని వీటిని చిల్లీల గిన్నెలో కానీ స్ట్రెయినర్లో కానీ తీసుకోవాలి. ఇలాగే మిగిలినన్నింటిని కూడా వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత మాత్రమే మనం పాకం పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గవ్వలకి పాకం పట్టుకోవడానికని నేను ఇక్కడ 2 కప్పుల మైదాకి 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం తురుముని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకి బెల్లం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ పైన పెట్టుకొని బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం ఒక స్ట్రెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెని వాష్ చేసేసుకొని ఇదే గిన్నెలో మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం పాకం పట్టుకోవాలి. మనం ఇక్కడ బెల్లం పాకం పట్టేటప్పుడు మరీ ముద్రగాను కాకుండా మరీ లేతగాను కాకుండా తీగ పాకంలా రెడీ చేసుకోవాలి. అప్పుడే గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం గరిటతో పాకం తీసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్ల తర్వాత బెల్లం పాకం చెక్ చేసుకోవాలి. వాటర్లో బెల్లం పాకం వేసిన తర్వాత ముద్దలా నిలబడుతుంది చూసారా, అంటే వాటర్లో పాకం కలిసిపోకుండా ఉన్నదంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకంని మనం ఈ గవ్వల్లోకి వేసుకోవాలన్నమాట. గవ్వలైతే చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన ఈ బెల్లం పాకంని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకుంటే గవ్వలన్నిటి కూడా బెల్లం పాకం అనేది చక్కగా పట్టుకుంటుందన్నమాట. ఇక్కడ మనం బెల్లం పాకం తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. మరి బెల్లం పాకం పల్చగా ఉన్నా కూడా గవ్వలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. బెల్లం వాటర్ని పీల్చుకొని మరి అలాగని గట్టిగా ఉంటే బెల్లం పాకం సరిగ్గా గవ్వలకి పట్టుకోదన్నమాట. అందుకని పాకం అనేది తీగ పాకం వస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గవ్వల్లోకి పాకం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పాకం కాస్త గట్టిపడే వరకు మనం ఇలా గవ్వల్ని కలుపుకోవాలి. లేదంటే పాకం అంతా కూడా అడుగును సెటిల్ అయిపోతుంది. అప్పుడు గవ్వలకి పాకం సరిగా పట్టుకోదన్నమాట. ఇలా వేడివేడి పాకంని మనం గవ్వలపైన వేసి ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి పాకం కాస్త గట్టిపడుతుందన్నమాట. ఇలాగా గట్టిపడిన తర్వాత మనం ఇంకా పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ గవ్వల్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవడమే. చూసారా, పాకం పట్టుకొని జిగురుగా ఉంది. ఇవి కొంతసేపటికి గట్టిగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం చేత్తోని తీసుకొని ఒక డబ్బాలో వేసుకోవడమే. చాలా గుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ గవ్వల్లోకి మంచి ఫ్లేవర్ కోసం మీరు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాకం పూర్తిగా చల్లారిపోయింది, గట్టిపడింది చూసారా. ఇప్పుడు గవ్వల్ని ఇలా చేత్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నారంటే ఒక 1 నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల గవ్వలన్నిటి కూడా పాకం కరెక్ట్గా సరిపోయిందన్నమాట. చూసారా, చక్కగా ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేసాయి. చాలా బాగా వచ్చాయండి. పాకం చూసారా, చేతి కూడా అంటుకోలేదు, అంటే పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇలా తయారు చేసుకోండి. బెల్లం పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు బెల్లం తురుమైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. నేను తయారు చేసిన ఈ బెల్లం గవ్వలు మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇటువంటి ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.